త్రాగునీళ్లు ఎప్పుడు వదులుతారో ఎంతసేపు వస్తాయో తెలియదని సబ్బు నీళ్లలాగా నురుగు బురద నీళ్లు వదులుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానం చేస్తే ఒళ్ళు దురదలు వస్తున్నాయని వంటకు కూడా పనికి రావడం లేదన్నారు. కర్నూలు నగర నడిబోర్డులో నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీపంలో కొత్తపేటలో త్రాగునీరు ఎప్పుడు వదులుతారో ఎంతసేపు వస్తాయో తెలియక గంటలు తరబడి ఎదురు చూస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటూ స్థానిక మహిళలు శాపనార్థాలు పెడుతున్నారన్నారు. బుధవారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కొత్తపేటలో పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడారు. ఈ పర్యటనలో ఏ వెంకటేశ్వర్లు, ఎస్ రమణగౌడ్, మహమ్మద్ యూనస్, ఠాకూర్, భాస్కర్, అన్వర్ భాషా, రాజు, మాలిక్ భాషా తదితరులు పాల్గొన్నారు. నిన్న పురుగులు ఉండే సార్ నీళ్ళు వచ్చేటప్పుడు అవే తాగుతున్నాం. ఇంకా జల్లడ పడుతున్నాం, తాగుతున్నాం. रात में 1 बजे आता पानी, 2 बजे आता, वो रात को उसको डाल ले पानी होता नहीं तो नहीं. अब सुबह में तो ये खतरा नहीं आता, पानी डाल को बंद करते रहना. सोचो నీళ్ళు కన్నా నీట్గా వస్తలేవు, చిలిమి వండు వస్తున్నాయి. ఒకరోజు ఇస్తారు, ఒకరోజు వదలరు. ఫోన్లు చేస్తామంటే యాసందు అని సతాయిస్తారు. ఓకే ఆడనే శుక్రుడి ఇంటికన్నా నిలబడి ఉంటాడు. ఇక్కడ సందులోకి లోపలికి రాని ఎంత ఫోన్ చేసి చెప్పినా కూడా అసలు రారు వాళ్ళు. సార్ నీళ్ళే రావట్లేదు, వచ్చినా కూడా పచ్చగా నురగ గలీజ్ వాసన సార్. నీళ్లు ఎట్లా తాగాలి మేము? నీళ్లు కాంచుకొని వడబోసుకొని చేసుకుంటున్నాం, లేదంటే అవి మినరల్ వాటర్ కొనుక్కొచ్చుకొని చేసుకోవాలి. ఇట్లా ఎన్ని రోజులు సార్? మేము ఎవరికి పోయి చెప్పాలో తెలియక మేము అట్లా చేసుకుంటున్నాం. అన్ని చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలకు కనీసం మనమే ఊరికే కాదు కదా, నీళ్ళ పన్ను కడుతున్నాం కదా, ఇళ్ల పన్ను కడుతున్నాం కదా, కనీసం నీళ్లు కూడా ఇవ్వకుంటే ఎట్లా? కొన్ని ఏరియాలలో బురద వస్తున్నాయి నీళ్లు. అందుకని తెలుసుకోవడానికి వచ్చినాం మేము సోషల్ వర్కర్స్, ప్రజాసేవ చేస్తున్నాం. బురద నీళ్ళు లేదా కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. కొద్దిగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఏమంటే మోటార్లు అన్నీ వేసినారంటే ఎవరికి నీళ్ళు రావట్లేదు. తర్వాత ఫస్ట్ మోటార్ వేసినప్పుడు ఒక బకెట్ 2 బకెట్లు బురద నీళ్ళు లేదా సిలుము నీళ్ళు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఎక్కువ ఎయిర్ వస్తుంది వాటర్లో, నీళ్ళు